నమస్కారం శంకర్ గారు. నమస్తే సిరి. సో శివరాత్రి ఇంకో కొన్ని రోజుల్లో అయితే రాబోతుంది. మనందరికీ కూడా తెలుసు శివరాత్రి రోజు శివుని ఆరాధిస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అని. అండ్ అదే విధంగా శివరాత్రికి ఎస్పెషల్లీ శివుడికి ధ్యానం చేసే వాళ్ళన్నా అండ్ ఆ ధ్యానంలో కూర్చొని మనం ఏదైతే అనుకుంటామో అది సాధించే స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజు అని చెప్తూ ఉంటారు. అండ్ శివనామ స్మరణం ఆ రోజు కనుక మనం ఎన్నిసార్లు జపం చేస్తే అంత లాభము అండ్ చాలా పుణ్యం కూడా లభిస్తుంది అంటూ ఉంటారు. ఇంకా ఎలాంటి పనులు చేయొచ్చు అంటారు? ధ్యానం పరంగా ఏ సమయంలో చేస్తే మనకి మనం అనుకున్న కోరిక తీరుతుందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పరమశివుడు ఐశ్వర్యకారకుడు అండి. మనం ఏది అడిగితే అది లేదు అనకుండా ఇస్తాడు కదా. అలాగే బోలాశంకరుడు పేరులోనే ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరు ఏ కోరిక అడిగినా కూడా కాదన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కొంచెం కష్టమైన లేట్గా అయినా కష్టం అనేది లేదు అక్కడ. మనం అడగడమే తరువాయి, మనం అడిగిన పద్ధతిలో అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. సో మనం రోజు కూడా ఆయనకు ఓంకారం అంటే చాలా ఇష్టం. ఆయన ధ్యానం చేసే పద్ధతి, ఆయన ధ్యానంలో కూర్చొని అన్ని అంటే గమనించడం అనేది చాలా ముఖ్యమైనది. నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండడం, శ్వాసని గమనిస్తూ ఉండడం. సో ఇవన్నీ ఏంటంటే మనం మెడిటేషన్ మామూలుగా చెప్పుకుంటుంటాం. ఎస్పెషల్లీ శివరాత్రి రోజు మనం ఉపవాసం ఉండాలని, జాగరణ చేయాలి అని మనకు ఒక నియమం పెట్టారు. ఇంకా ఈ పరమశివుడు అభిషేక ప్రియుడు. ఎంత అభిషేకం చేస్తే ఆయనకు అంత ఇష్టం కదా. అలాగే ప్రతి గురువారం కూడా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం వలన ఫినాన్షియల్ ఇష్యూస్ నుంచి తొందరగా బయటపడచ్చు. ప్రతి గురువారం కూడా కొబ్బరి బొండం నీళ్ళతోని స్వయంగా మనమే అభిషేకం చేసినట్లయితే ఆయన చాలా తొందరగా కనికరిస్తూ ఉంటాడు. అలా అని నువ్వు ఇది చేస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను అని ఆయన ఎప్పుడూ చెప్పరు. మనస్ఫూర్తిగా పరమేశ్వర అని మనం పిలిచిన మరుక్షణం మనతో ఉంటూనే ఉంటాడు. అలాగే కొన్ని పనులు మనము చేసే పనుల్లో కూడా మనం ప్రతిసారి కూడా ఆ పరమేశ్వరుని తలుచుకుంటూనే ఉంటాం. అంటే నిర్మలమైనటువంటి మనస్తత్వానికి కోసం. కొంతమంది మిట్ట మధ్యాహ్నం పుడుతూ ఉంటారండి కదా. అవును, నిరాడంబరంగా ఉంటూ ఉంటారు వాళ్ళు కదా. చాలా నిరాడంబరంగా ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఎక్కువగా స్మరిస్తూ ఉంటారు. మధ్యాహ్నం పుట్టే వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా కూడా అంటే ఇది కావాలి అది కావాలి అనేది ఏం లేకుండా స్పిరిచువాలిటీలో ఎక్కువ ఉంటూ ఉంటారు. దాంతోపాటు చాలా నిరాడంబరంగా ఉంటారు అనమాట. అసలు పరమేశ్వరుని చూస్తే మనకి ఎంత అంటే పీస్, ఆ పీస్నెస్ అది అసలు అలా చూస్తూ ఉండాలి అని అనిపిస్తుంది మనకి. ప్లస్ ఏంటంటే ఈ పరమశివుణ్ణి మనం ఎంత ధ్యానిస్తామో మెడిటేషన్ అంత బాగా కుదురుతుందండి. ఆ ఓంకార శబ్దం ఓం నమ శివాయ అనేటటువంటి ఆ పంచాక్షరి మంత్రంలోనే పంచభూతాలను మనం స్మరిస్తూ ఉంటాం. ఓకే. అలాగే ఈ శివరాత్రి రోజు అంటే చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు, మెడిటేషన్ జాగరణ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తాము అని అంటే ఈ శివరాత్రి నుంచి మన డేస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. వింటర్ నుంచి సమ్మర్కి వెళ్ళిపోతుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ కూడా దానికి అలవాటు పడాలి కాబట్టి దానికి కొంత గ్యాప్ అంటే సైన్స్ పరంగా మనం చెప్పాలంటే కొంత గ్యాప్ ఇచ్చినట్లయితే మళ్ళీ అది ఆ సమ్మర్ యొక్క దీనికి అలవాటు పడుతుంది. సో జాగరణ కూడా అదే విధంగా. సో ఈ టైంలో మనము ఎక్కువ సార్లు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ అలాగే కర్మ విపాసక ధ్యానం చేసినట్లయితే. అంటే ఎలా చేయొచ్చు అంటే చాలా మంది ఏంటంటే నేను ఇంత చేస్తున్నా, ఇంత మెడిటేషన్ చేస్తున్నా, ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నా, అరే కానీ నాకు ఎక్కడ కూడా నాకు వర్కౌట్ కావట్లేదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం చేసిన కొన్ని కర్మల ఫలితమే మళ్ళీ మరుజన్మ అనేది ఉంటుంది మనకి. మనం ఏ విధంగా అయితే ఒకరిని బాధ పెట్టామో ఈ జన్మలో దానిని బాధపడుతూ ఉంటాం. ఆ విషయంలో మనం బాధపడుతూ ఉంటాం. మనం ఎక్కువగా బాధపడినప్పుడు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏ జన్మలో ఏ పాపం చేశావో, ఎవరిని ఎలా బాధ పెట్టావో ఇప్పుడు అనుభవిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటారు. అంటే ఒక సంకల్పం ద్వారానే మనం ఇక్కడికి వస్తాము. ఈ జన్మలోని మనం దానిని ఓవర్కమ్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళని బాధ పెట్టిన దాంట్లో మనకి ఇచ్చేది నాట్ 1%. ఫుల్ ఇస్తే మనం అసలు బేర్ చేయలేము. సో నాట్ 1% మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. దానిని మనం రియలైజ్ అవ్వాలన్నమాట. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే ఆ పరమేశ్వరుడు వల్ల సాధ్యపడుతుంది. సో కర్మ విపాసక ధ్యానం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా తలుచుకొని
ఆయననే తలుచుకుంటూ. అంటే మీరు చాలా మందిని చూడండి, కొంతమంది ఏముందిలే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ శివుని యొక్క ఎనర్జీ మనము చాలా తొందరగా కూడా పొందొచ్చు. గృహప్రవేశాలు చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే పార్వతీ పరమేశ్వరులు తప్పక వస్తారంట ఇంటికి. ఎవరికైనా సరే వస్తూ ఉంటారనమాట. ఎందుకు వస్తూ ఉంటారు అలాగా అంటే, పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుందన్నమాట. ఒక అందమైన భవనం కట్టిమ్మని అడుగుతుందంట. చాలా అందమైన భవనాన్ని కట్టిస్తాడు. ఇచ్చినప్పుడు అది మన రావణాసురుడు చేసిన తపస్సుకి మెచ్చి వరాన్ని కోరుకోమన్నప్పుడు ఆయన ఆ భవనాన్ని కోరుకుంటాడు. సో ఆ భవనాన్ని ఆయనకి ఇచ్చేసిన తర్వాత పార్వతీదేవి అడుగుతుంది, అదేంటి నేను అంత ముచ్చటపడి అడిగినాను కదా, ఎందుకు ఇచ్చేశారు అన్నాడు చెప్పేసి అంటుంది. అన్నప్పుడు పరమేశ్వరుడు అంటాడు, ఎక్కడ గృహప్రవేశం జరిగినా అది మనదే అని చెప్పేసి అంటాడు. సో ఎక్కడ గృహప్రవేశం జరిగినా కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు తప్పక వస్తూ ఉంటారు అనమాట. ఆ ఎనర్జీ మనం ఖచ్చితంగా పొందుతూ ఉంటాం. సో ఈ శివరాత్రికి కూడా మనం ఎంతైతే కర్మ విపాసక ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ పరమేశ్వరుని ఎంతగా అయితే స్మరిస్తూ ఉంటామో అంతగా ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట మన యొక్క ప్రాబ్లమ్స్ నుంచి. ఒక బాధ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, చాలా బాధపడుతున్నాను, చాలా విపరీతమైన బాధను నేను అనుభవిస్తున్నాను అని ఎవరైనా అనుకున్నప్పుడు చాలా సింపుల్గా అండి, ఆ బాధ నుంచి బయటపడాలంటే మనం ఎవరి సలహా అవసరం లేదు. నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కోరుతున్నాను. తెలుసో తెలియకో, ఎప్పుడు నేను వారిని బాధ పెట్టానో నాకు తెలియదు, ఎవరిని బాధ పెట్టానో తెలియదు, కానీ వారిని నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. నన్ను బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను అని చెప్పేసి మీరు కంటిన్యూస్గా చాంట్ చేయండి. మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. మీ సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. దానిని మనం కర్మ విపాసక ధ్యానంగా చెప్తూ ఉంటాం. అంటే మనం కూర్చొని చక్కగా మెడిటేషన్లో కూర్చొని ఓం నమ శివాయ అని చెప్పేసి ఒక 11 టైమ్స్ చాంట్ చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు మన ముందు ఉన్నట్టుగా ఊహించుకోండి. ఆయన మన ముందు ఉన్నట్టు ఊహించుకున్నామంటే ఎంత అదృష్టవంతులు మనం. సో ఆయనతో చెప్తాం అనమాట, డైరెక్ట్ ఆయనతోనే మనము మనసులో మాట్లాడతాం. తెలుసో తెలియకో గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ నేను చేసిన దుష్కర్మల పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను అని చెప్పేసి, నా వల్ల బాధపడిన వారిని క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధ పెట్టిన వారిని క్షమిస్తున్నాను. తెలుసో తెలియకో ఏవో ఒక దుష్కర్మలు నేను చేశాను. కర్మలు అంటే పనులు. సో అందుకు నేను రియలైజ్ అవుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, సేవ చేసుకుంటాను అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా మనం చెప్పినప్పుడు ఆ కర్మ విపాసక ధ్యానం చేస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయండి. అంటే ఇట్స్ ఏ రియలైజేషన్ అనమాట. అది ఆ పరమశివుడి ముందు మనము చెప్పగలగాలి. అది కూడా ఎలా రియలైజ్ అవుతారు, ఏ విధంగా మీరు ఓవర్కమ్ అవుతారంటే, మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టినప్పుడు. నో సెల్ఫిష్నెస్ అనమాట. నువ్వు ఎంత నేర్చుకున్నావు, నువ్వు కొంచెం నేర్చుకున్నావా ఆ కొంచాన్ని నలుగురికి పంచిపెట్టు. నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా నువ్వు దానిని సద్వినియోగపరచుకోవాలి. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ధ్యానాన్ని నలుగురికి పంచిపెడతాను, నలుగురికి సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను, అందుకు అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞత. అంటే నేను ఏదైతే నేర్చుకుంటున్నానో ఇది నలుగురికి ఉపయోగపడాలి. నేను ఒక్కదాన్ని బాగుపడటానికి కాదు, నలుగురికి కూడా నేను అది పంచిపెట్టాలి. ఆ అవకాశాన్ని కూడా నాకు కల్పించమని ఆ పరమేశ్వరుడికి మనం చెప్పామనుకోండి, రియల్లీ చాలా బాగుంటుంది ఆ మెడిటేషన్ అయితే. సో ఈ శివరాత్రి రోజు కూడా స్పెషల్గా ఒక 1 hour ఆ మెడిటేషన్ చేయించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఏ టైమింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? చాలామంది నైట్ జాగరణ చేస్తారు కాబట్టి నైట్ 11 to 12 ఆ టైంలో మెడిటేషన్ పెట్టాలి. అట్లీస్ట్ వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్. ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఉంటే మనకి అంటూ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలి అనే దానికన్నా కూడా మనల్ని మనం రియలైజేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. అంటే మనలో ఉన్నటువంటి ఒక చిన్న మైన్యూట్ బ్లాకేజెస్ని కూడా ఓవర్కమ్ చేయాలనేది నా ఉద్దేశం.
గ్రేట్ అండి, గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు మనం ఒక 10 సార్లు శివనామస్మరణ చేసినా మనకి చాలా పుణ్యం లభిస్తుంది అని చెప్తారు. మనస్ఫూర్తిగా ఒక్కసారి చేయండి, ఒక్కసారి మనసులో తలుచుకుని ఆయన పరమేశ్వర అని పిలిస్తే సాక్షాత్కరిస్తాడు, ఖచ్చితంగా సాక్షాత్కరిస్తాడు. ఇవి సో అలాంటిది ఈ స్పెషల్ రోజున ఈ స్పెషల్ Yes. మూమెంట్ ని కనుక మనం యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా మన చాలా మందికి కూడా చేసాం అంటే తెలుసో తెలియకునో చిన్న చిన్న మిస్టేక్స్ చేసాం, దాన్ని లైక్ మమ్మల్ని క్షమించి ఒక కొత్తగా మళ్ళీ కొత్త జరగాలి జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం అన్నమాట. సో వాట్ ఎవర్ మిస్టేక్స్ మనకు తెలియదు, ఏవో చిన్న చిన్న ఒక మాట అనొచ్చు, ఒక దెబ్బ వేయొచ్చు, లేదా ఇంకేదన్నా చెయ్యొచ్చు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. కాబట్టి దానిని ఓవర్కమ్ చేసుకుంటాను అని ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక తల్లి బిడ్డను ఏ విధంగా అయితే ఎక్స్క్యూజ్ చేస్తుందో ఆ విధంగా ఆ పరమేశ్వరుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు అనమాట. ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేస్తాడు, ఒక మంచి లైఫ్ అనేది ఇస్తాడనమాట. మార్చి 8th. మార్చి 8th ఉమెన్స్ డే స్పెషల్ కూడా ఆ రోజు Yes. మార్చి True. 8th. కాబట్టి సో పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా అమ్మవారి యొక్క శక్తిని తీసుకుంటూ పరమేశ్వరుని ధ్యానం చేస్తాము అనేది నా ఉద్దేశము. సో మార్చి 8th 11 to 12 వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ సో చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చండి. నో లిమిటెడ్ సీట్స్, దీనికి ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.